జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ రక్షణ రంగానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఒక గొప్ప న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుండదియా కన్ఫామ్ గా చెప్తున్నా మనము ఎంతసేపు ఏందంటే ఈ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటున్నాం అదే విధంగా ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి ఈ ఆయుధాల గురించి మాట్లాడుకుంటున్నాం మరి మనము అంటే మన భారతదేశం తయారు చేస్తున్నటువంటి ఆయుధాల గురించి ఎవరికైనా తెలుసా అసలు ఈ విషయాల మీద ఎవరికైనా అసలు ఆసక్తి ఉన్నదా చెప్పండి ఇప్పుడు భారత్ కూడా ఏంటంటే ఆయుధాల తయారీలో ఇజ్రాయెల్తో అయితే పోటీ పడే స్థాయికి అయితే చేరుకుంటుంది మీరు ఎంటుంది నిజమే ఏం డౌట్ ఏం పడగాకండి చెప్తాలే మీకు అర్థమయ్యేట్టుగా ఈ మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ల ద్వారా ఇప్పుడు దాదాపుగా 70% ఆయుధాలను మనమే తయారు చేసుకుంటున్నాం మన దేశంలోనే ఒకరి మీద ఆధారపడకుండా 2030 నాటికి 100% ఆయుధాలను భారత్లోనే స్వదేశంగా తయారు చేయాలన్న లక్ష్యంతోనే భారత్ అయితే దూసుకొని పోతుంది అసలు మోడీ గారి విజన్ రక్షణ రంగానికి సంబంధించి అల్టిమేట్ అనమాట ఇంక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అట్లా సరే ఇంక అసలు విషయానికి వస్తే ఇజ్రాయెల్ మీదకు ఈ హమాస్ తీవ్రవాదులు కానీ లేదా హెజ్బుల్లా తీవ్రవాదులు కానీ ఎక్కువగా రాకెట్లను ప్రయోగిస్తారనమాట అయితే ఈ రాకెట్లను ఇజ్రాయెల్ ఏంటంటే తమ ఐరన్ డోమ్ ద్వారా విజయవంతంగా అడ్డుకుంటుంది మీరు చూశారు కదా న్యూస్ అట్లా అంటే శత్రువులు ఫైర్ చేసేటువంటి రాకెట్లు లేదా మిసైల్స్ను ఇజ్రాయెల్ తమ ఈ ఐరన్ డోమ్ ద్వారా అడ్డుకుంటుంది ఇటువంటి ఐరన్ డోము భారత్ కనుకుంటే అవును మీరు ఊహించింది నిజమే ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ను భారత్ ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేస్తుంది అనుకుంటారు మీరా కాదు ఈ ఐరన్ డోమ్ లాంటి మరో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థను భారత్ అయితే స్వదేశీయంగా అభివృద్ధి చేస్తుంది ఇందులో భాగంగా భారత్ మొదటగా ప్రయోగించేటువంటి విషోరాట్స్ దాని ప్రయోగం ఏంటంటే 100% విజయవంతం అవడం విశేషం అనమాట ఇక్కడ విషోరాట్స్ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట ఇది షార్ట్కట్లో విషోరాట్స్ అని చెప్తున్నారు ఈ విషోరాట్స్ను పూర్తి స్వదేశీయంగా భారత్ తయారు చేయడం విశేషం ఇక ఈ విషోరాట్స్ అనేది భారత్ మీదకి వచ్చేటువంటి ఎటువంటి యుద్ధ విమానాలైనా కావచ్చు లేకపోతే డ్రోన్లనైనా కావచ్చు రాకెట్లనైనా కావచ్చు అటాక్ హెలికాప్టర్ అయినా కావచ్చు క్షణాల్లో పూర్తి అయితే చేయగలుగుతుంది అంత పవర్ఫుల్ అనమాట ఒకసారి కనుక ఈ విషోరాట్స్ పనిచేసే విధానం చూస్తే మతి పోతుందట్లే ఇది అత్యంత ఆధునికమైనటువంటి 4వ తరానికి అంటే 4th జనరేషన్ అంటారు చూడు ఆ 4th జనరేషన్ సంబంధించినటువంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది రాజస్థాన్లోని ప్రోక్రాన్ డిఫెన్స్ బేస్లో ఈ గురు శుక్రవారాల్లో అంటే మన గురువారము శుక్రవారం ఈ షార్ట్ రేంజ్ మిసైల్స్ ప్రయోగాలు అయితే చేపట్టినారు అత్యంత వేగంతో కదిలే లక్ష్యాల దిశగా ఈ మిసైల్ని అయితే ప్రయోగించారనమాట మామూలు కాదు టెస్ట్ చేసింది కూడా ఆ రేంజ్లో చేశారు మనోళ్ళు అంతే ఎటువంటి సందేహం లేకుండా మన ఈ విషోరాట్స్ ఈ మిసైల్స్ కదిలే టార్గెట్లను క్షణాలు అయితే ఛేదించింది అనమాట అంటే 100% పరీక్షలు అయితే విజయవంతమైనాయి ఇక్కడ మరొక విశేషం ఏంటో చెప్పనా చైనా పాకిస్తాన్ దేశాలు భారత్ను దెబ్బ కొట్టడానికి ఈ షార్ట్ రేంజ్ మిసైల్స్ను కొన్ని వేల సంఖ్యలో తయారు చేసినాయి చూడండి భారత్ పైన మిసైల్స్ వర్షం కురిపించడానికి ఈ చైనా పాకిస్తాన్లో పథకం వేసినాయి దీంతో ఏంటంటే చైనా పాకిస్తాన్లో ఈ దిక్కుమాల కుట్రలను కనిపెట్టినటువంటి భారత్ పూర్తి స్వదేశంగా ఈ విషోరాట్స్ను తయారు చేసి విజయవంతం చేశారు ఇక కనీసంగా ఒక 10,000 ఈ విషోరాట్స్ను భారత్ అయితే తయారు చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది చూడండి అంటే కనీసం ఈగ కూడా రాలేదన్నమాట ఇవన్నీ కన్నా రెడీ చేశానంటే అది ఏదైనా కావచ్చు హెలికాప్టర్లు కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు మిసైల్స్ కావచ్చు రాకెట్లు కావచ్చు ఏ అయినా కానీ కూల్చేస్తుంది ఇది అట్లా అది కూడా ఈ ఎట్లా తెలిసిన ఈ 10,000 యుద్ధ ప్రాతిపదికన తయారు చేయడం ఇక్కడ విశేషం అనమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్ను టెక్నాలజీతో సహా విదేశాల నుంచి కనుక మనం కొనుగోలు చేయాలంటే ఎంత అవుతుంది తెలిసిన 27,000 కోట్ల రూపాయలు అవుతుందంట ఇప్పుడు మనమే తయారు చేసుకోవడం మూలంగా ఇప్పుడు మనకు అయ్యే ఖర్చు ఎంత తెలిసిన కేవలం 5,000 కోట్లు మాత్రమే అట్లా అంత ఆదా అవుతుంది అదేవిధంగా అంత గొప్ప శక్తివంతమైనటువంటి ఈ రక్షణ వ్యవస్థ అయితే మనకు సొంతం అవుతుంది ఎట్లా ఉన్నది న్యూస్ భలే ఉన్నది కదా అట్లా మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పిందని చెప్పి కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్